హాయ్ అండి, సింహాసనం స్వాగతం. ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో టైటిల్ రిలీజ్ చేసుకున్న సంగతి మనం అందరం చూసాము భారీ ఎత్తున. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకుంది. శ్రీరామ భక్త క్రియేషన్స్ అని ఒక నిర్మాణ సంస్థ ఈ టైటిల్ని ఆల్రెడీ ఛాంబర్లో రిజిస్టర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న రాజమౌళి అండ్ టీము ఇప్పుడు ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి వారణాసి అని టైటిల్ మార్చారు. అంటే తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి అనేది యాడ్ అవుతుంది టైటిల్ ముందు, మిగతా భాషలో వారణాసి అని రిలీజ్ అవుతుందంట. సరే, మిగతా భాషలో కూడా ఎవడన్నా ఫిల్మ్ ఛాంబర్లో ఎక్కడన్నా వారణాసి అని టైటిల్ రిజిస్టర్ చేసి అక్కడ కూడా ఎస్ఎస్ రాజమౌళి యాడ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు నాకు వచ్చిన సందేహం ఏంటంటే, ఎవరైనా సరే ఫిల్మ్ ఛాంబరుని సినిమా పరిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్లకి పెద్దగా భావిస్తారు కదా. అట్లాంటి ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ అయిన ఒక టైటిల్ని ఒక పెద్ద నిర్మాతలు తమ ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటామంటే అసలు ఛాంబర్ ఎలా ఒప్పుకుంటుంది? ఒక చిన్న నిర్మాత రిజిస్టర్ చేసుకున్నారు అఫీషియల్గా, దానికి డబ్బులు కూడా కట్టారు. అట్లాంటిది ఆ టైటిల్ ముందు ఎస్ఎస్ రాజమౌళి అని పెట్టేసుకుని నేను రిజిస్టర్ చేసుకుంటానంటే, అంటే చిన్న ఉన్నోడికో న్యాయం లేనోడికో న్యాయం అనే దాన్ని ఛాంబర్ సమర్థిస్తున్నట్టే కదా. ఇంతకుముందు కూడా కలేజా విషయంలో కూడా అదే జరిగింది. మహేష్ బాబు కలేజా అనేది చెప్పేసి మహేష్ అనేది దానికి యాడ్ చేసి మహేష్ కలేజా అని రిలీజ్ చేశారు. కలేజా అనేది వేరే వాళ్ళు అప్పుడు టైటిల్ రిలీజ్ చేసుకున్నారు. అట్లాగే బాలకృష్ణ సినిమా కూడా ఒకటి డిక్టేటర్ అనుకుంటా, ఎన్బికే డిక్టేటర్ అంటే దాని ముందు అలా పెట్టేసుకుంటే అయిపోద్ది. అంటే పెద్ద నిర్మాతలు ఏం చేసినా కూడా చెల్లుతుంది, చిన్న నిర్మాతలు అన్యాయం పాలైపోవాల్సిందే. ఇప్పుడు ఛాంబర్ అనేది అఫీషియల్గా ఉన్న సంస్థ, న్యాయం చేయాలి. అలాంటిది ఇట్లాంటి దొడ్డిదారులని ప్రోత్సహిస్తాను అంటే ఎట్లా కుదురుతుంది? అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఒకటి జరుగుతోంది, శివశంకర వరప్రసాద్, రామ్ చరణ్ది పెద్ది జరుగుతోంది, బాలకృష్ణ గారిది అఖండ 2 రిలీజ్గా ఉంది. ఇలా జరుగుతున్న పెద్ద సినిమాలు అన్ని టైటిల్ ముందు నాలంటాడు సురేష్ పెద్ది అని, లేకపోతే రమేష్ అఖండ అని, లేకపోతే ఇంకోటి ఎవడో రామ్ గోపాల్ మన శివశంకర వరప్రసాద్ పెట్టుకుంటే ఛాంబర్ ఒప్పుకుంటుందా? చచ్చిన ఒప్పుకోదు. అసలు ఈ పెద్ద నిర్మాతలు సినిమా తీస్తున్నారు, బాగానే ఉంది, వాళ్ళు ఏదో టైటిల్ అనుకుంటారు, అది ముందు రివీల్ కాకూడదని ఎవరైనా భావిస్తారు. అలాంటప్పుడు ఏదో ఒక మీకు తెలిసిన చిన్న నిర్మాతలు ఎవరో ఉంటారు కదా, వాళ్ళ బ్యానర్ మించి ఆ టైటిల్ రిజిస్టర్ చేసుకుని తర్వాత మీరు దాన్ని వాడుకోవచ్చు, అది తప్పులేదు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని. అలా కాకుండా వేరే వాడు ఎవడో టైటిల్ రిజిస్టర్ చేసుకుంటే చేసుకున్నాడా అని చెప్పేసి ముందు మేము ఏదో 4 అక్షరాలు పెట్టేసుకుంటామంటే ఇది అన్యాయం కదా. ముందే మీరు ఇవన్నీ చూసుకోవాలి. అంటే సినిమా తీసి రిలీజ్కి రెడీ అవుతున్న టైంలోనే ఛాంబర్లో ఏ టైటిల్ రిజిస్టర్ అయింది, మనం అనుకున్న టైటిల్ ఉంది ఆల్రెడీ రిజిస్టర్ అయిందా లేదని చూసుకునే ఇది కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఛాంబర్లు మందే కదా, మనం ఏం చేసినా చెల్లిపోద్ది అని ఒక ధైర్యం. ఇది తప్పు కదా. చిన్న నిర్మాతలకు ఒక న్యాయం, పెద్ద నిర్మాతలకు ఒక న్యాయం అంటే అట్ట. అది ముందేదో టైటిల్ వేరే బ్యానర్ మీద రిజిస్టర్ చేసుకుని తర్వాత వాడుకోవాలి. అంతేగాని ఛాంబర్ మందే కదా అనే ఉద్దేశంతో చివరి నిమిషంలో ఏ టైటిల్